చేస్తున్నాం. ఇది ఇప్పటితో ఆగదు. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి 2.0 వర్షన్ ఏదంటే ప్రభుత్వం చేసే పథకాలు ప్రజలకి సంతోషంగా వెళ్ళిపోవడం అతనికి నచ్చదు, అది నచ్చట్లేదు. ఆ విషయంలో అతను బాధపడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో అవకాశం కోసం అతను ఎదురు చూస్తూనే ఉంటాడు. నీకు ఎవరో ఒకరు చనిపోతే, ఒక గంజాయి బ్యాచోడు దొరికిపోతే, పోలీసులు వాళ్ళని పట్టుకుంటే, ఎవడో తప్పు చేసి సూసైడ్ చేసుకుంటే, ఎవడో ఎవడో తప్పు చేసి అరెస్ట్ అయితే, ఇలాంటి వాళ్ళ కోసం నువ్వు టైం తీసుకొని హెలికాప్టర్లోనో ముందు రోజు బస్సుల్లోనో కార్లలో బయలుదేరి వచ్చే మీరు ఎందుకు ఇప్పటి వరకు అసెంబ్లీకి రావట్లేదని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజలు అడుగుతారు నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చినప్పుడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయట రాలేదా అంటే, సరే ఏదో ఓడిపోయాడు కదా, బయట రాలేదు కదా, బాధలో ఉన్నాడు కదా అని ప్రజలు ఇన్ని రోజులు అనుకుంటున్నారు. కానీ నువ్వు శవం చూస్తే రాజకీయం చేస్తావు, ఎవడో చచ్చిపోతే జనంలోకి వస్తావు, నీ పార్టీ వాడు ఎవడైనా చచ్చిపోతే జనంలోకి వస్తావు, లేకపోతే గంజాయి బ్యాచ్ వాడు దొరికిపోతే నువ్వు జనంలోకి వస్తున్నావు. కానీ ప్రజలు నిజంగానే సమస్యలు ఎదుర్కొనేటట్టుగా ఉంటే నువ్వు ఆ సమస్యలు ప్రస్తావించడానికి ఎందుకు అసెంబ్లీకి రావట్లేదని ప్రజలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి ఈ 11 కాదు కదా, అది కూడా రాకుండా పోతుంది. కానీ నేను ఇక్కడ విషయంలో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత అప్డేట్ కావాలా ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా అయితే అప్పట్లో ఐటీ, ఇప్పట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తారో, నేనేమంటానంటే ఎలాగైతే ఈరోజు భారతదేశంలో ఏదైతే ఈరోజు ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంలో ఇంతకంటే పరమ గూండాలు, యదవలు, గంజాయి బ్యాచ్, ఈ పోకిరి బ్యాచ్ అంతా కూడా ఏదైతే యోగి ఆదిత్యనాథ్ గారు యూపీలో ఏ ఫార్ములా అయితే అప్లై చేసి బుల్డోజర్ బాబా అనే పేరుతో ఈరోజు ఏపీలో ఇలాంటి ఎక్కడ కూడా ఇలాంటి దొంగలు కనబడకుండా చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అప్డేట్ కావాలా, త్వరలో ఆంధ్ర రాష్ట్రంలో బుల్డేజర్ బాబు గారు రావాలా. ఇలాంటి వాళ్ళని బలంగా మనం కొడితే తప్ప ఇది మనం వదిలేస్తే మాత్రం సార్, ఇది నేను ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కోపంతోనో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపంతోనో అలా మాట్లాడట్లేదు సార్. ఎందుకంటే మా బాధ, మా కోపం అంతా 5 సంవత్సరాల ప్రజల ముందు మేము పెడితే వాళ్ళు మాకు మ్యాండేట్ గా 164 సీట్లు ఇచ్చారు. ఇంకా నిజానికి మాకు వాళ్ళ మీద టార్గెట్ ఏం ఉండదు, వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. ఇంకా మా గోలు, మా ఆబ్జెక్టివ్ అంతా ఏముంటుందంటే సంథింగ్ పబ్లిక్ ఏదో చెయ్యాలి కదా, 164 సీట్లు మనకు మ్యాండేట్ ఇచ్చారు కదా, ఏదో చెయ్యాలి కదా అనే ప్రాసెస్ లోనే ఈ కూటమి ప్రభుత్వం ఉండే ప్రయత్నం. ఈ యొక్క ప్రాసెస్ లో అమరావతి బ్రాండ్ని చంపేయాలి. రేపు మోడీ గారు ఎంటైర్ ఇండియాలో ఎవరికి ఇవ్వనటువంటి ఒక ఆప్షన్ మన ఏపీకి ఇచ్చి వైజాగ్ వస్తున్నారు. ఎంటైర్ ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు యోగా దాని గురించి మాట్లాడుతున్నట్టయితే ఏపీ గురించి ఈ రోజు పర్టికులర్ గా ఫోకస్ అవుతా అంటే 2 రోజుల క్రితం మీరు చేయాల్సిన పనులు ఇలాంటి దరిద్రమైన పనులు. పోనీ నువ్వు మా ప్రభుత్వంలో ఇలా అనుకుంటే ఆ రోజు G20 సమ్మిట్ ఢిల్లీలో జరిగేటప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం భారతదేశం చూసేటప్పుడు అగైన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి అగైన్ నువ్వు డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేసావు. అంటే ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రం ఒక్క రవ్వ కూడా అభివృద్ధి చెందకూడదు, ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులదారులు రాకూడదు, ఆంధ్రదేశం చూడగానే ప్రజలు భయపడాలా, ఇక్కడ ఎప్పుడు గొడవలు ఉంటుందని మాట్లాడుకోవాలా పక్క రాష్ట్రాల వాళ్ళు అనే ఒక ప్రాసెస్ లో ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని నేను తెలియజేస్తున్నాను సార్. మనం అనుకున్నట్టు వాళ్ళని ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అనే ఒక చిన్న పదాన్ని రెగ్యులర్ గా వాడడానికి లేదు. మీరు చూడండి, ఇట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అటాకింగ్ ఆన్ ఏపీ బ్రాండ్. యాక్చువల్ చెప్పాలంటే ఇది కానీ దెబ్బతీస్తే వెల్ఫేర్ దెబ్బతింటుంది. ఎప్పుడైతే వెల్త్ ఫెయిల్యూర్ అవుతుందో వెల్ఫేర్ మనం చేయలేమన్న విషయం అతనికి తెలుసు. కాబట్టి ఆ ప్రాసెస్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు చాలా వర్స్ట్ గా ఆలోచిస్తున్నారు అనే విషయాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. ఈరోజు చూడండి, ఇందాకే చూసాం, మీతో మాట్లాడుతున్నప్పుడే కొన్ని న్యూస్ కొన్ని వచ్చినాయి. ఎవరో వెళ్తుంటే ఆయన ఎవరో చనిపోయారంట. నువ్వు ఆయన వెళ్ళి ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించవా? ఎంతసేపు రాజకీయం తప్పితే వేరే ఆలోచన లేని జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటి కూడా సార్, మనకు ఒక ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఎందుకు కూటమి ప్రభుత్వం కూడా కొన్ని విషయాలు తొందరపడి తీసుకోవట్లేదు. నిజానికి చెప్పాలంటే 5 సంవత్సరాలు గతంలో జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇంత ఎర్లీగా బయట వచ్చి ఇట్లాంటి ఎదవ పనులు, దరిద్రమైన పనులు ఏం చేయలేదు. అసలు ఎందుకు ఓడిపోయాము ఏంటి అనేది కూడా ఆలోచన చేసుకునే పరిస్థితి లేదు కదా. అసలు ఏం జరిగింది, ఎక్కడ పోయాము, ఈ కాకుండా ఈ పరామర్శలేంటి? పరామర్శలకి వెళ్తే 2 ప్రాణాలు పోయాయి. ఇప్పుడు ఈరోజు 2 ప్రాణాలు పోయింది సార్. అదే చెప్తున్నాం, అతనికి పరామర్శ అనేది పబ్లిక్ లో రావడానికి ఒక ఈవెంట్. అంటే నాకు తెలిసి అతను అందరికీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కదా చెప్పుంటారు, మీ ఊర్లో ఎవడు చచ్చిపోయినా చెప్పండి,
వాడు చచ్చిపోయేవాడు ఎదవగా ఉండాలా, చచ్చిపోయేవాడు గంజాయి స్మగ్లింగ్ చేసి ఉండాలా, చచ్చిపోయేవాడి మీద ఆల్రెడీ కేసులు ఉండాలా. అలాంటి వాళ్ళ మీదే చెప్పండి, నేను వచ్చి పరామర్శిస్తాను అని అందరికీ ఒక కామన్ ఇన్విటేషన్ ఇచ్చినట్టున్నారు. అందుకే వీళ్ళందరూ కూడా చాలా ఈగర్లుగా, చాలా ఎక్సైట్మెంట్ గా ఎక్కడొచ్చినా కానీ ఆయన చెప్పడం, ఆయన ఏందో ఇప్పటికిప్పుడు బయలుదేరి రావడం, ఈ రోజు చూస్తే ఈ సమస్య క్రియేట్ కావడం లేదు సార్. ఇది మనం చాలా చాలా డెప్త్ గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క Right, okay. పద్ధతిని మనం Okay. లేదు సార్. నేను ఏపీ ఈ రోజు యూపీలో ఫాలో అయినటువంటి ప్రాజెక్ట్ దీన్ని మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్